ఓం శ్రీమాత్రే నమః. మరి ఈరోజు మరొక ముఖ్యమైన విషయం చెబుతానండి. ఇది తెలియక కంగారులో చేయలేని వాళ్ళు ఉంటారన్నమాట. అందుకు ఇలాంటివి చెప్పడానికి మనసుకి బాధ అనిపించినా చెప్పక తప్పదు. మంగళవారం, శుక్రవారం ఇంట్లో ఎవరన్నా చనిపోయారనుకోండి, మరి వారు తోడు కోరుకుంటారట. ఇంకొకళ్ళు తీసుకెళ్ళిపోవటానికి ఆ జీవి చూస్తూ ఉంటుందట. అందుకు వారిని తీసుకెళ్ళే కట్టికి ఒక కోడిని కట్టాలి. మనం ప్రాణానికి ప్రాణం ఇచ్చినట్టు కూడా పంపించినట్టు. ఒక ప్రాణం వెళ్ళింది కదా, ఆ ప్రాణానికి ఇంకో ప్రాణం పంపించినట్లు. అప్పుడుతో ఆ కీడు పోతుంది. లేకపోతే ఇంకొకరు తోడు కోరుకుంటుందంట ఆ శవం. మంగళవారం, శుక్రవారం చనిపోతే మాత్రమే, ఉత్తప్పుడు కాదు. శుక్రవారం, మంగళవారం చనిపోయిన వారు తోడు కోరుకుంటారో వారు తీసుకెళ్ళే కట్టికి ఒక కోడిని కట్టాలి అని పెద్దవాళ్ళు చెప్పేవారు. అడావుల్లో పడి మర్చిపోయారు అనుకోండి, బాధపడేవారు. అడావుడంటే వెళ్ళకూడని టైంలో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు అనుకోండి, అలాంటప్పుడు ఏమీ తొయ్యదు కదా, మర్చిపోతూ ఉంటాం కదా. అందుకు మరి ఒక ఇంట్లో ఇన్ని మరణాలు జరిగినాయి, అది ఇది అంటారు. ఇలాంటి పొరపాట్లు జరిగితే అలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి చేయవలసింది చేస్తే కొన్ని అనార్థాలు జరగకుండా కూడా చూసుకోవచ్చు మనం. అదా ఇదా అని కొట్టి పాడేయొద్దు. చేయవలసింది చేసే తీరాలి, లేకపోతే దాని పరిణామం అనిపించుకోవలసి వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అదేంటి ఇదేంటి అని విమర్శ ఎక్కువైపోయి మరి అన్నీ నాకే తెలుసు మీరు చెప్పేదేంటి అనేలాగా ఉంటున్నారండి. మొన్న ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన వాళ్ళకి అలా జరిగింది. అలాగని వద్దని ఒకరు, కావాలని ఒకరు, అలాగని ఒకరు, ఇలాగని ఒకరు అలా మాట్లాడారు. అది కాదు తప్పు. తప్పకుండా మనం మరి జీవుకు కోరుకుంటుంది, తోడు కోరుకుంటుంది అని కోడిని తప్పకుండా కట్టాలి. వారు కట్టే కట్టుకి ఆయన శవాన్ని కట్టేది కట్టుకు అంటారన్నమాట. ఆ కట్టుకి కట్టాలి అని కడకి ఏదేమైతే తెచ్చి కోడిని కట్టడం జరిగింది. అది ప్రాణానికి ప్రాణం ఇచ్చేసాం, అక్కడితో శాంతమైందన్నమాట. అలాగే తీసుకెళ్ళేటప్పుడు మరి 3 మాటలు శవాన్ని దింపి మళ్ళా లేవ తీసుకుని వెళ్తారు. 3 మాటలు దింపి ఈ తలగొర పెట్టి ఆయన చుట్టూ తిరిగి 3 మూలల బియ్యం పోస్తాడు. ఇప్పుడు బియ్యం పోస్తారనమాట. అలా ఎందుకు పోస్తారో అర్థం మరి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఆ 3 మూలలా పోసి మళ్ళీ అది తీసుకుని వెళ్తారు కదా. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది కదా, ఇది కటిగ్గా కట్టి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ ప్రాణం ఏడుస్తూ రోధిస్తూ ఉంటుంది. ఇది నా పిల్లలో, నా భార్య, నా ఇల్లు, నా వాకలి, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని వదిలి వెళ్ళిపోయినా నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను దానపరిచేస్తారంట, ఇక నేను ఉండను, అయ్యో 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 దాని వెళ్ళిపోయి నేను ఆ కట్లో పడిపోదాం ఈ ప్రాణం అని కొట్టుకుని అలోమను రోధిస్తుందట. భార్య ఏడుతున్నా, పిల్లలు ఏడుతున్నా ఏడొద్దని చెప్తుంది. కానీ తాకే శక్తి ఉండదు తప్ప తను అన్ని ప్రయత్నాలు చేస్తుంది ప్రాణం అని అంటారండి. అయితే అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటేనంట, ఈ బియ్యం 3 మూలలా పోసారు కదా, లేవ తీసుకుని వెళ్ళేటప్పటికి ఇక్కడ ఉంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడంటే, ఈ బియ్యం ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు, ఈ 3 మూలలై, అప్పుడు నువ్వు వద్ది కానీ అని మై మరిపిస్తాడట. ఈ లెక్కెడుతూ ఉంటాడు అనుకో, తప్పులు ఎక్కడ పెట్టడం మళ్ళీ లెక్క పెట్టమంటాడు. అలాగా జరుగుతూ ఉంటుంది. 3 సార్లు లెక్క తీసుకుని వెళ్ళినవి అక్కడ ఈ నా 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 శరీరం అనే ఆత్మ కొట్టుకుంటూ వెళ్ళింది కదా, అప్పటికి దానపరచడం అన్నీ అయిపోతాయి అన్నమాట. అప్పటికి కూడా ఇంకా కొట్టుమిట్లాడి మరి వస్తుందంట. ఇంటికి వచ్చి ఈ 11 రోజులు కూడా మన చుట్టూనే ఉండి తీరుతుందంట. కాకి రూపంలో వచ్చి మాత్రం అరుస్తుంది. ఏమన్నా పెడితే కోపం వస్తే ఆయనకి ఏమన్నా తీరలేని కోరికలు ఉంటే తినదు, లేదు అనుకుంటే ఇలా పెడితే అలా పట్టుకెళ్ళిపోతుంది. అదే ఉదాహరణ. ఈ ఆత్మ అనేది ఎవరు చూసారో ఏదో కానీ అన్నీ చెప్పబడ్డాయి. కొన్నట్లకి ఇన్నాయి చేయవలసిన రూల్ ఉన్నదండి. చేయవలసిన రూల్ అనేది ఉన్నది, చెయ్యాలి. ఇప్పుడు మనం ఏదో లెక్క లేకుండా కొట్టి పడేస్తాం ఒక మాట, ఏం కదండి అలా చెప్తారు అని.
ఏదన్నా కొంచెం దానికి సంబంధించిన నష్టం జరిగిందనుకో, అప్పుడు ఇలాగ అన్నాం కదా, అలాగనుకుంటే ఉంటే బాగుండేమో అని తప్పకుండా మన ఆత్మ మనకు గుర్తు చేస్తుంది. కొన్ని కొన్ని తప్పవండి, పాటించి తీరాలి. అప్పుడు భగవంతుడి మీద పెట్టుకోవాలి. మనం చేయవలసింది చేయకుండా వద్దని మానేసి మనం ఇంకొకలాగా నిందలేసుకుని మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. అది మంచికైనా చెడుకైనా దేనికైనా కూడా. సరేనండి, మరి నాకు తెలిసింది మీకు చెప్పాలి అన్నదే నా అభిలాష. చూశారు కదా, విన్నారు కదా. తప్పనిసరిగా మంగళవారం, శుక్రవారం మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే వారు తీసుకెళ్ళే కటిక్కి కోడిని కట్టడం మర్చిపోవద్దు. ప్రాణానికి ప్రాణం మీరు ఇచ్చేసినట్లు అవుతుంది. లేదు అంటే కొన్ని అనార్థాలు వస్తాయి. అలాంటివి తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఆల్రెడీ ఒకరిని పోగొట్టుకుని ఉన్నాం కదా. అందుకు మళ్ళా నష్టం జరగకుండా ఉండాలి అంటే ఇలాంటివి తెలుసుకుని చేసుకోవటం చాలా మేలని చెబుతాను నేను.